హలో ఫ్రెండ్స్, హాయ్. మీరు అందరు ఎప్పుడు? నేను మంచిగున్నా. మా ఆయన మంచిగున్నప్పుడు సామాన్ ఎప్పుడు ఖతం అయిపోతుందో, ఎప్పుడు పైసలు ఇస్తాడో, ఎప్పుడు సామాన్ తీసుకురావాలని ఆలోచిస్తుంటే, ఇప్పుడు నేను ఖతం కావద్దు, దేవుడా ఖతం కావద్దు అంటే నెలగానే కాకొచ్చింది, సామాన్ ఖతం అయిపోతుంది. మా ఆయన బీమార్ పడ్డ నుంచి నా జిమ్మదారి వచ్చింది కదా, సామాన్ ఖతం కావద్దు అని అనుకుంటున్నా. ఆయన బీమార్ కాకుండా మంచిగున్నప్పుడు సామాన్ ఖతం అయితే నేను పోయి తెస్తుంటే నాకు పైసలు మిగులుతాయని ఆలోచిస్తుంటే, ఆయన బీమార్ పడ్డ నుంచి ఎంతగానో భయం అవుతుందంటే ఇల్లు గడపడమే కష్టం అవుతుంది నాకు. ఇప్పుడు గీంత సామాన్ తెచ్చినానండి, 3000 రూపాయలు అయినాయి చూడండి. డిటాల్ సబ్బు, బ్రెడ్ ప్యాకెట్, 2 కిలోల సర్పు, 2 డాల్డా ప్యాకెట్లు, 1 ఓట్స్ ప్యాకెట్, ఇవే సామాన్లు తీసుకొచ్చినందుకే మాకు ఇప్పుడు 3000 మీద చిల్లర అయినాయండి. మీ ఇంట్లో కూడా ఇట్లానే నడుస్తుందో చెప్పండి. ఇంతగానో ఇబ్బంది అవుతుంది. మన భర్త అనేటోడు అడ్డం పడితే మన పరిస్థితి ఏమవుతుందని చూస్తున్నానండి. అంతే. ఆయన ఉండగా మనం ఎంత ఎంజాయ్ లైఫ్, వాళ్ళు మంచిగా ఉండగా ఎంత ఎంజాయ్ లైఫ్ బతుకుతామో